సో ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ వ్లాగ్ అయితే చేస్తున్నాను అన్నమాట. ప్రజెంట్ నేను వచ్చేసి ఇప్పుడు విజయవాడకి అయితే వెళ్తున్నా. ఈ వ్లాగ్ నేను రికార్డ్ చేసే డే వచ్చేసరికి అయితే మనకి దసరా మూమెంట్లో అయితే తీస్తున్నాను అన్నమాట. అంటే దసరా నవరాత్రులు అయితే స్టార్ట్ అయినాయి ఆల్మోస్ట్. ఇవాళ వచ్చేసి డే 4. సో డే 4లో అయితే నేను రికార్డ్ అయితే చేస్తున్నా. ప్రజెంట్ మేము విజయవాడకి అయితే వెళ్తున్నాం. నేను నా ఫ్రెండ్ ఇద్దరం అయితే కలిసి వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు నేను వచ్చేసి NH65లో అయితే ఉన్నా. ఆల్మోస్ట్ సూర్యాపేటకి దగ్గరలో అయితే ఉన్నా. ఈ సూర్యాపేట అంటే మనకు గుర్తుకొచ్చేది ఒక ట్రావెలర్ అయితే ఉన్నాడు. అతను ఎవరో కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నాకు తెలిసి ఆల్మోస్ట్ అందరు గెస్ట్ చేసే ఉంటారు ఈ పార్టీకి. అయినా సరే మళ్ళొకసారి కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో ఆల్మోస్ట్ ఇంత ముందు కూడా మన ఛానల్లో అయితే వీడియో వచ్చింది, విజయవాడకు సంబంధించిన వీడియో. అప్పుడు చూసుకుంటే మనకి కొంచెం అటు ఇటుగా ఉండే. ఈసారి కొంచెం నవరాత్రుల టైంలో పోతున్నాం కాబట్టి సిచ్యువేషన్ ఏంటి ఎలా ఉంటుందో అనేది నాకు కూడా తెలీదు. ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు చెప్పాలంటే కొంచెం దర్శనం అయ్యేసరికి అయితే లేట్ అవుతుంది. అదైతే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే దేవి నవరాత్రులు కాబట్టి అమ్మవారిని దర్శించుకోవాలంటే చాలా అదృష్టం ఉండాలి. సో విజయవాడ పోతున్నాం. విజయవాడ నుంచి మళ్ళీ అక్కడి నుంచి అయితే మచిలీపట్నం బీచ్ అయితే పోతాం. లాస్ట్ టైం బీచ్ అయితే మిస్ అయినా అనమాట. బీచ్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 6:30 ఆ టైం అయితే అయింది. అప్పటికి నేను రికార్డ్ అంటే వీడియో తీయాలనుకున్నా కానీ వీడియో తీయలేకపోయినా. చీకట్లో క్లియర్గా అయితే విజన్ లేదు. సో ఇప్పుడు వచ్చేసి మళ్ళీ అయితే కుదిరితే దర్శనం చేసేసుకుని ఇవ్వాలనే రేపు మార్నింగ్ మచిలీపట్నం బీచ్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేసి మచిలీపట్నం బీచ్కి అంటే నేను వెళ్ళి దగ్గరికి 3-4 years అవుతుంది. అప్పటికిప్పటికి కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. ఆ చేంజెస్ ఎట్లున్నాయి ఏంటో అనేది అయితే ప్రెజెంట్ అయితే చూసేద్దాం. నేను విన్న ప్రకారం అయితే కొన్ని చేంజెస్ అయితే అయినాయి అన్నమాట. అక్కడ చూద్దాం ఎట్లుందో ఏందో కథ అనేది. ప్రెజెంట్ టైం వచ్చేసి అయితే 11:59. మేము ఆల్మోస్ట్ స్టార్ట్ అయ్యి కూడా దగ్గరికి ఒక 3 hours అవుతుంది. సో హైదరాబాద్ నుంచి అంటే మా ఇంటి కాడ నుంచి విజయవాడకు వచ్చేసి 304 kilometers. అప్రాక్స్ 5.5 hours ఏమో చూపెట్టింది. బట్ ఇంకా మధ్యలో టిఫిన్ కోసం ఆగినాం. మధ్యలో కొన్ని లొకేషన్స్ వచ్చినాయి కానీ ఆ టైంలో నేను రికార్డ్ చేయలేదు. గోప్రో అనేది బ్యాగ్లో పెట్టేసిన మర్చిపోయినా నేను. అలాంటి మంచి లొకేషన్స్ రికార్డ్ చేయాల్సిన టైంలో నేను బిస్కెట్ చేసిన. అదే నాకు కొంచెం బాధగా ఉంది. బట్ చూద్దాం ముందు ఇంకేమైనా మంచి లొకేషన్స్ వస్తే మాత్రం ఖచ్చితంగా నేను అయితే తీస్తా. ఈ ఫ్రెండ్స్ నా కొడుకులు మూవీ గారు బయటికి ఏంటి సాలు వీళ్ళు. ఇప్పుడు వచ్చే మా ఫ్రెండ్ అంటే ఇక ఆయన ఆల్ ఆఫ్ సడన్ ప్లాన్ చేసిన అనమాట. నైట్ ఫోన్ చేసి విజయవాడకి వెళ్ళిపోదామని నైట్ 1:30కి కాల్ చేశాడు. నేను అప్పటికి జాబ్లో ఉన్నా, వర్కింగ్లో ఉన్నా. కాల్ చేసి నీకు అంటే వాళ్ళు మాకు వీక్ ఆఫ్ అనమాట. ఇవాళ రేపు వీక్ ఆఫ్. సో హైదరాబాద్ నుంచి విజయవాడకి 2 daysలో మనం కవర్ చేయవచ్చు. అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ నైట్ కాల్ చేసేసి వెళ్దాం ఎలాగైనా సరే వెళ్దామని అంటే పిచ్చి అని పట్టింది అయిందా అనుకున్న ఒక నిమిషం. సరేలే ఏ కండిషన్లో ఉండి మాట్లాడుతున్నాడో ఏమో అనుకున్నా. పొద్దున నా వర్క్ అయిపోయే టైంకి ఇంటికాడు ఉన్నాడు. ఈ అమ్మాయి సీరియస్ తీసుకున్నాడు అని చెప్పేసి అప్పటికప్పుడు రెడీ ఇంకా స్టార్ట్ అయిపోయాను అనమాట. క్రేజీ. అది పాత బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది. ఇక్కడ కొత్త బ్రిడ్జ్ మనం దీనిపైన పాత బ్రిడ్జ్ మొత్తం కూలిపోయింది. కొత్త బ్రిడ్జ్ మీద నుంచి అయితే వెళ్తున్నాం. అంటే ఇది ఎప్పటిదాలే అంటే కింద పొలాలు ఉన్నాయి, ట్రీస్ ఉన్నాయి. అంటే ప్రాపర్ లొకేషన్ చూపెడదామని చూస్తున్నా కానీ కరెక్ట్ ఒక లొకేషన్ దొరుకుతలేదు. టేకుమట్లానా
sand and ice cream melting in my hand. Look at all the good things, yeah. Just look at all the good things. Smiling till my face is aching, love until my heart is breaking. Look at all the good things we have. Shadows on the sand and ice cream melting in my hand. Look at all the good things, yeah. Just look at all the good things. Smiling till my face is aching, love until my heart is breaking. Look at all the good things we have. 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 Ooh, look at all the good things. అసలు ముందట లొకేషన్ చూడండి ఎట్లుందో మొత్తం. రైట్ సైడ్ చూడండి మొత్తం మనకు కొండలు అయితే కనబడుతున్నాయి. మీకు అనిపిస్తుందో లేదో, మోస్ట్లీ ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. అక్కడ కానీ అనిపించిందంటే లొకేషన్ని క్యాప్చర్ చేస్తాను, మీకు చూపిస్తా. క్రేజీ అనిపిస్తుంది మొత్తం లొకేషన్ అయితే. అంటే హైవే అని కాదు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ని ఎంజాయ్ చేయాలి మనం. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎంజాయ్ చేస్తేనే మనకు ఆ ఫీల్ అనేది తెలుస్తుంది. నేను నాకు అనిపించేది నేను చెప్తున్నాను, మీరు తర్వాత నేను చెప్పినా కదా అని చెప్పి మీరు నన్ను వేసుకోకండి ప్లీజ్. సో ఫైనల్గా మనమైతే విజయవాడలోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. ఇంకా 15 కిలోమీటర్స్ అయితే ఉంది విజయవాడకి. ఇప్పటిదాకా మా ఫ్రెండ్ నడిపిండు, ఇంక ఇప్పుడు నేను చూసుకుంటూ నడపాల్సిందే. ఆల్మోస్ట్ సిటీలోకి ఎంటర్ అయిపోయాము. టైం వచ్చేసి అయితే 3:25 అవుతుంది. ఆల్మోస్ట్ నేను అనుకున్న టైంకి అనుకున్నా 4 అలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేసా. ఆల్మోస్ట్ 3:26 అవుతుంది కదా, ఇంకేం లేదు. సో మొత్తం చూడండి ఒకసారి, సో మొత్తం ఒకసారి చూడండి. వర్షాల వల్ల మొత్తం అయితే నిండిపోయింది. ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా. రైడింగ్ చేసినందుకు కూడా కాదు, నైట్ షిఫ్ట్ చేసి కంటిన్యూస్గా రైడ్ అయితే చేస్తున్నా. సో అందుకని బాగా టైర్డ్గా ఉన్నా నేను. అండ్ నా బైక్లో వచ్చేసి ఇంకా 255 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపెడుతుంది. అంటే నా దాంట్లో ఇంకా అంత పెట్రోల్ ఉందన్నమాట. ఆల్మోస్ట్ నేను 304 కిలోమీటర్స్ రైడ్ అయితే చేశాను ఇవాళ. అదే పోగా ఇంకా 245 కిలోమీటర్స్ వరకు ఇంకా నా దాంట్లో పెట్రోల్ అయితే ఉంది. సో ఆ లెక్క ప్రకారం మనకు మైలేజ్ ఎంత ఇస్తుంది అనేది మీరు క్యాలిక్యులేట్ కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకా 4.1 కిలోమీటర్స్ అయితే ఉంది, 12 మినిట్స్ చూపిస్తుంది. మన ఎదురుగా కొండ అయితే చూడండి ఎలా ఉందో లొకేషన్, క్రేజీ ఉంది కదా. ఇక్కడ ఇంకొక హైలైట్ థింగ్ ఏంటంటే విజయవాడలో కొండ మీద ఇల్లులు కట్టుకుని ఉంటారు. అది ఇంకా హైలైట్, క్రేజీ ఉంటుంది అసలు మొత్తం అంతా. కనపడుతున్నాయా మీకు ఇల్లులు? అక్కడ కొండల మీద ఉంటాయి ఇల్లులన్నీ, కొండల మీద కట్టుకుని ఉంటారు. ఫైనల్గా అయితే వచ్చేసినాం. ఇప్పుడు ప్రజెంట్ వెళ్ళిన తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తాం. చూడండి మొత్తం లొకేషన్ ఎట్లుందో, క్రేజీ ఉంది. మన విజయవాడలో కూడా స్విగ్గీ అయితే నడుస్తుంది. తినండి రా బాబు, తినండి, ఆర్డర్లో పెట్టుకుని తినండి. మొత్తం అవో చెప్పినా కదా, కొండల మీద ఇల్లులు కట్టుకుని ఉంటున్నారండి. బాబు ఆగండి రా బాబు. ఏంటిది బాగున్నా, ఎక్కడ అదే అట్లా వచ్చేస్తారు, అట్లా వచ్చేస్తారు అంతే. అది
మొత్తానికైతే టన్నల్ వచ్చిన టన్నల్ ఫస్ట్ టైం టన్నల్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. విజయవాడకి ఎన్నిసార్లు వచ్చినా కానీ ఈ టన్నల్ అయితే ఎప్పుడు చూడలేదు. సో చూడండి మొత్తం ఎట్లుందో. టన్నల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. టన్నల్లోకి ఎంటర్ అయినాం. ఫర్ ద ఫస్ట్ టైం టన్నల్లోకి అయితే ఎంటర్ అయినాం. విజయవాడ టన్నల్. చెప్పినా కదా కొండల మీద ఇల్లులని. అక్కడ ఆపోజిట్లో కనబడుతున్నాయా? కనిపిస్తూనే ఉంటుంది. ఐ హోప్. ఇంకా 2.3 కిలోమీటర్స్ అయితే ఉంది. 8 minutes ఇస్తుంది. సో ఆల్మోస్ట్ సిటీలోకి ఎంటర్ అయిపోయాం. విజయవాడలోనే ఉన్నాము. టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట. సో టెంపుల్ దగ్గరలోనే ఏమన్నా రూమ్స్ ఉన్నాయేమో చూసుకొని ఆడనే సెటిల్ అయ్యి ఉంటాం. అమ్మాయి ముందు చూసి నడుపుతారు. వావ్, లొకేషన్ మాత్రం క్రేజీ అంటే క్రేజీ. మొత్తం లోపల నుంచి అయితే తీసుకుపోతుంది. ఇంతకుముందు వేరే రూట్ ఉంటుండే. డైరెక్ట్ బ్రిడ్జ్ మీద నుంచి వచ్చేటోళ్ళం అన్నమాట. బ్రిడ్జ్ నుంచి వచ్చేసి యూటర్న్ తీసుకుని బ్రిడ్జ్ కింద నుంచి వచ్చి ఉంటుండే. అప్పట్లో ఇక అట్లా అయిపోయింది. చలో ప్రస్తుతానికైతే బ్లాగ్ అయితే ఇక్కడ వరకు ఎండ్ అయితే చేస్తున్నా. తర్వాత డైరెక్ట్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత అయితే చెప్తాను ఏం జరిగింది, ఎంత పడుతుంది రూమ్కి అనేది. సో రేపు ప్లాన్స్ ఏంటా అనేది రేపు చూసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్. సో ఇక్కడ మనకి ఏంటంటే రూమ్స్ అవైలబిలిటీ లేక నేను ఏం చేశానంటే మా బాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాం. మీకు ఇక్కడ నుంచి జస్ట్ 1.5 kilometers రేడియస్లో అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళి ఒక 5 minutes రెస్ట్ చేసుకుని మళ్ళీ ఇక్కడికైతే వచ్చేసాం. దర్శనం చేసుకున్నాం అని చెప్పేసి బైక్ ఇక్కడ పార్క్ చేసి అయితే వెళ్తున్నాం. సో మనకు లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే మొత్తం చెరువు ఎలా ఉందో చూసారా, ఏమేమి కృష్ణ నది ఇదంతా. ఈ నవరాత్రుల టైంలో భక్తులందరికీ ఎక్కడ కూడా ప్రాబ్లం రావద్దని చెప్పేసి ఫ్యాకల్టీ అయితే మొత్తం అన్నీ అరేంజ్ చేసి పెట్టారన్నమాట. వాటర్ బాటిల్స్ కానీ ఫుడ్ కానీ అన్నీ బాగా అరేంజ్ చేసి పెట్టారు. ఇక్కడ మనం మొబైల్స్ కానీ బ్యాగ్ కానీ అయితే ఇక్కడ మనం అయితే సబ్మిట్ చేసి పైకి వెళ్ళాల్సి ఉంటుంది అన్నమాట. భక్తులందరూ లైన్లో వెళ్ళాలని చెప్పేసి మనకైతే ఒక క్యూ పద్ధతిని అయితే అరేంజ్ చేశారనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఫ్రీ దర్శనం కోసం అండ్ 100 rupees టికెట్ దర్శనం కోసం అండ్ 300 rupees టికెట్ దర్శనం కోసం అయితే అరేంజ్ చేశారు. ఈ 3 lines వాటికి సంబంధించింది. సో ముందు చూడండి ఎలా మా నవ్వుకుంటూ వెళ్తుంది. డెకరేషన్ అయితే చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. మొత్తం లైటింగ్ సెటప్ అని జనాలు కూడా ఎక్కడెక్కడి నుంచి అమ్మవారిని దర్శించుకుందామని చెప్పేసి వస్తూనే ఉన్నారు నాన్ స్టాప్గా. సో ఈ 3 lines దానికి సంబంధించినవి. ఆల్మోస్ట్ మేము వచ్చేసి గుడి స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి నుంచి నడుచుకుంటూనే వస్తున్నాం. దగ్గరికి 400 meters నడుచుకుంటూనే వస్తున్నాము. ఇంకా 100 meters అయితే ఉంది గుడిలో అక్కడ ఎంటర్ అవ్వడానికి. సో టెంపుల్ పైన డెకరేషన్ అయితే చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు. లైటింగ్స్తో మొత్తం వేరే లెవెల్ అయితే ఉంది. సో ఇక్కడ మనకు వాటర్ బాటిల్స్ కూడా అయితే ఇస్తున్నారు డిహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి. లైన్ మొత్తం చూడండి ఎంతమంది ఉన్నారు. దర్శనానికి ఎంత టైం పడుతుందో ఏమో. ఇది అమ్మవారిది మెయిన్ టెంపుల్. మొత్తం గోల్డెన్ కలర్ లైట్తో ఎలా మెరుస్తుందో చూడండి ఒకసారి మీరే. ఫైనల్గా దర్శనం కంప్లీట్ చేసుకుని అయితే బయటకు అయితే వచ్చినాము. టెంపుల్ గోపురం అయితే చూడండి ఎలా ఉందో. సో కింద అంతా చూడండి జనాలు ఎంతమంది వచ్చిరంటే అంతమంది వచ్చారు. మా అదృష్టం ఏంటంటే దర్శనం అయిపోయిన తర్వాత వర్షం అయితే పడుతుంది. అమ్మవారి కృప వల్ల వర్షం అయితే పడుతుంది. సో ఇది కూడా ఒక బ్లెస్సింగ్ అనుకున్నాం మంచికే. సో దర్శనం అయిపోయిన తర్వాత కిందకి వచ్చినాక కింద అన్నదాన కార్యక్రమం అయితే పెట్టారన్నమాట ఫ్రీగా. సో ఇక్కడ మేమైతే అన్నదానం తినేసిన తర్వాత బయటికి వచ్చి మొత్తం అయితే తీస్తున్న వీడియో ఒకసారి చూడండి ఎలా ఉందో. సో
ఫైనల్గా దర్శనం అయితే కంప్లీట్ చేసుకుని రోడ్కి అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ మొత్తం అరేంజ్మెంట్స్ చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారో. పోలీస్ వాళ్ళ దగ్గర నుండి మొత్తం చూసుకుంటున్నారు, భక్తులకు ఎలాంటి ప్రాబ్లం ఉండకుండా మొత్తం అయితే దగ్గర నుండి మొత్తం చూసుకుంటున్నారు. సో ఈ టైంలో ఇట్లా చూసుకోవడం చాలా బెస్ట్. ఒకవేళ ఏమైనా అయినా కానీ మళ్ళీ ప్రాబ్లం కాకుండా ఉంటుంది. సో ఫైనల్గా దర్శనం అంతా కంప్లీట్ చేసుకుని మేమైతే రూమ్కి అయితే వెళ్తున్నాము. ఒకసారి ప్రకాశం బ్యారేజ్ పైన లైటింగ్స్ అరేంజ్మెంట్ చూడండి ఎంత బాగుందో. కుదిరితే ఒకసారి సైడ్కి ఆపేసి వాటర్ ఫ్లోటింగ్ కూడా చూపెడతా. చాలా బాగుంటుంది నాకు తెలిసినంత వరకు అయితే. చూద్దాం, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఊకే విజిల్ వేస్తూ ఉన్నారు రోడ్ మీద ఆపొద్దని చెప్పేసి. మ్యాక్సిమం ట్రై చేస్తున్నాయి ఒకసారి తీయడానికి అయితే. ఒకసారి అయితే లైటింగ్స్ అయితే మీరు చూడండి ఎంత బాగా అరేంజ్ చేశారు. నైట్ వ్యూ కానీ చాలా అంటే పండగ కాబట్టి ఇక అరేంజ్మెంట్స్ అనేవి దానికి సంబంధించిన దాని లెవెల్ అయితే చేశారు. సో ఇక్కడైతే సైడ్కి ఆపుతున్నా నేను. చూడండి బాగున్నైతే దిగమని చెప్తున్నా. ఒకసారి వ్యూ మొత్తం అయితే చూడండి ఎలా ఉందో. చీకట్లో కదా నాకు తెలిసి కనిపిస్తుందో తెలియదు కానీ నేనైతే ఒకసారి చూపిస్తాను మీకు. చూడండి వాటర్ ఫ్లోటింగ్ చూస్తున్నారా, వాటర్ ఫ్లోటింగ్ ఎలా ఉందో. సో మొత్తం గేట్స్ అయితే ఎత్తారన్నమాట వాటర్గా పెట్టుకోవడానికి. క్రేజీ అసలు. దాంట్లో ఎవరైనా పడితే ఇంకేమైనా ఉందా, వేరే లెవెల్ ఉంది మొత్తం అసలు.